తేజ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శత్రువుల ఇంట్లోకి వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం. ఏపీకే బిగ్ అలర్ట్. రాబోయే 4 రోజుల్లో అతి భారీ వర్షాలు. స్థానిక ఎన్నికలపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. ఏ డైలాగైనా అవలీలంగా చెప్పే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు, మోహన్ బాబు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని, దీనివల్ల భారీ వానలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి జూలై 20 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రాంగణం నుంచి ప్రసంగించారు. దేశ భద్రత, సైనిక శక్తి, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన మాట్లాడారు. पानी का भंडार हुआ है इस बार वो करीब 3 गुना हुआ है, जिसका आने वाले दिनों में भी देश के अर्थतंत्र को बहुत लाभ होगा। साथियों, ये मॉनसून सत्र राष्ट्र के लिए ये बहुत ही गौरवपूर्ण सत्र है। ये मॉनसून सत्र राष्ट्र के लिए एक अपने आप में विजयोत्सव का रूप है। और जब मैं कहता हूं कि सत्र राष्ट्र गौरव और विजयोत्सव का सत्र है, तो सबसे पहले तो मैं पहली बार इंटरनेशनल स्पेस स्टेशन पर भारत का तिरंगा झंडा वहां लहराना, ये हर देशवासी के लिए गौरव की पल है। देश में साइंस टेक्नोलॉजी के प्रति, इनोवेशन के प्रति नया उमंग और उत्साह भरने वाली ये सफल यात्रा रही है। और पूरे सांसद కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్పాడు. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. రేవంత్ 2 ఏళ్ల పాలనలో మొత్తం ఉల్టా అయి భూముల రేట్లు తగ్గిపోయాయి. రేవంత్ రెడ్డి ఇంకో 2 ఏళ్లు ఉంటే పాత రోజుల్లో ఏపీలో ఎకరా కొనాలంటే తెలంగాణలో 10 ఎకరాలు అమ్మే పరిస్థితి వస్తుందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు? చూసిందా మీరందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్లు కాలే, సీన్ రివర్స్ అయింది. అయిందాకా లేదా? మొన్న నేను సిద్దిపేట పోయినా, గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినా. ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా. కొద్దిసేపు మాట్లాడినాక కూర్చున్నాం. ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలన్నీ చెప్పుకుంటా, ఎవడైనా లగ్గం ఉండి అమ్ముకుందామంటే భూమి అమ్ముతలేదు సార్. ఏమైతుందంటే 40 లక్షలకి అడుగు తీయలేదు, ఇప్పుడు 20కి ఇస్తామంటే కూడా ఎవడత్తలేడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఆడ చంద్రబాబు నాయుడు అయింది, రేవంత్ రెడ్డి అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు మళ్ళా ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 2 ఎకరాలు వస్తుంది. అయిందా లేదా? గజ్వేల్లో మీ అందరికి అనుభవమే ఉంటుంది. రేట్లు తగ్గినాయా పెరిగినాయా? ఎంత తగ్గినాయి? సగానికి సగమైంది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇంకేమైతుందో? దోసాల్లో సగమైంది. ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఏడాది 2 ఏళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుంది? బేరాలు బంధు, కార్లు గుంజుకపోతుర్రు, మోటార్ సైకిళ్లకు ఇన్స్టాల్మెంట్లు లేవు, దుకాన్లు బంద్ అయిపోయినాయి, డీజిల్ కు పైసలు లేవు, బేరాలు లేవు, కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు, ప్లాట్ కొనేటోడు లేడు. ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. నిజమేనా? ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం. ఇటీవల కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని నటుడు మంచు మోహన్ బాబు తెలిపారు. తన బ్యానర్ లో వచ్చిన చాలా సినిమాలో కోటతో కలిసి నటించానన్నారు. ఆయన విలన్ గా, కమెడియన్ గా, ఏడలాగిన అవలీలగా చెప్పే గొప్ప నటుడు కోట అని మంచు మోహన్ బాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. నేను హైదరాబాద్లో లేను,
దాదాపు ఒక 1000 మైళ్ళ దూరంలో ఉన్నాను. అది తెలిసి దిగ్భ్రాంతి చెందాను. అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి, ఏమయ్యా చాలా బాగుందంట, మేము ఒకసారి ఏమయ్యా అనుకుంటుంటాం. మోహన్ బాబు గారు మిమ్మల్ని ఏమయ్యా అన్న పర్వాలేదా అంటుంటాడు. దాని ఉంది కోట, ఈరోజు సంబంధం కాదు మంది. బిడ్డకు మంచి పేరు వచ్చింది, నీ ఆశీస్సులు నువ్వు చూద్దు అయ్యే సినిమా అని కూడా చెప్పాను. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది. మా ఇద్దరిది 1987 1987 సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమాని నేను చేశాను, విఠలాచార్య గారి దర్శకత్వంలో. దానిలో మాంత్రికుడి వేషానికి పిలిపించి గెటప్ వేసి ఆ పిక్చర్లో మెయిన్ విలన్గా అవకాశం ఇచ్చాను. నా బ్యానర్లో, బయట బ్యానర్లో కానీ మేము కలిసి చాలా పిక్చర్స్ చేశాం. ఒక గొప్ప నటుడు ఏ డైలాగునైనా అవలీలగా చెప్పగలడు, అటు విలన్ గాను కామెడీ గాను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్లో చెప్పగలిగిన మంచి నటుడు మన కోట శ్రీనివాసరావు. నా కుటుంబానికి అతి సన్నిహితుడు. అతని మరణం నా కుటుంబానికే కాక సినిమా పరిశ్రమకు కూడా చాలా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. హోంమంత్రి రేవంత్ పాలనలో అధికార పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ కరువు. తానాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో వాహనంపై దూసుకొచ్చిన సుమారు 50 మంది దుండగులు. అడ్డుకోబోయిన గన్మెన్ల చేతిలో నుంచి వెపన్ లాక్కోవడానికి ప్రయత్నించిన దుండగుల బారి నుంచి తప్పించుకుని ఓయి పోలీస్ స్టేషన్ కు చేరుకొని కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఒక బండ్ల ఇద్దరు, ఒక బండ్ల ముగ్గురు ఉంటారు. అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే. ఏం చేసినా సైరన్ చేస్తే జరుగుతుందేమంటే వాళ్ళు అక్కడే బ్లాక్ చేసుకుని ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అద్దం తీసుకుని అద్దం తీస్తలేదు. అద్దం నుంచకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల వీటికి గన్ను గుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూస్తుంది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కన్మెన్లు వాళ్ళు ఇదైతుంది, వీళ్ళు దోస్తున్నారంటే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు, వెళ్ళిపోదాం వీడు మనల్ని అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారని చెప్పి నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మన ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ప్రీ ప్లాన్డే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్. ఆర్మీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయం. ఉప్పల వెంకటేష్ గుప్తా. హైదరాబాద్ ఆర్మీలో చేరిన దేశ రక్షణ చేసేందుకు ముందుకొస్తున్న యువతకు ఉచిత ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ శిక్షణ ఇస్తూ ఆర్మీకి అర్హతలో మొదటిదైన హెల్త్ చెకప్, ఆ చెకప్ ను కూడా ఉచితంగా అందిస్తున్న దిల్సుఖ్నగర్ నందు ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ అకాడమీ డైరెక్టర్ నందు నాయక్ ను అభినందిస్తున్నామని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ డిప్యూటీ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా అన్నారు. దేశాన్ని పరిపాలించే రాజముద్రుడు ఎన్ని సింహాలు చేయబట్టి 4 సింహాలు. ఈ 4 దిక్కులు మన సింహాలు భారతదేశాన్ని కాపాడుతున్నాయి అంటే ఆ సింబలు ప్రపంచంలో ఏ దేశం. ఉపాధి ఉద్యోగ అవకాశాల వైపు మళ్ళిస్తూ కొన్ని సంవత్సరాల నుండి మిత్రుడు నాకు పరిచయమైన తర్వాత ఆ సందర్భంలో నేను ఏదో అనుకున్నా 100, 200, 300 మందో అక్కడ ఏదో ట్రైనింగ్ అవుతారు అనుకున్నా. ఒకరోజు ఆ గ్రౌండ్కి వెళ్తే సుమారుగా 2500 మంది ఎంతోమంది పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు కూలినాలు చేసుకుంటున్న నన్ను
బ్రతుకుల నుంచి అన్నా చదువుకున్నాం ప్రభుత్వ పాఠశాలలలో, కేంద్రీయ పాఠశాలలలో, రెసిడెన్షియల్లో మా అమ్మా నాన్న బ్రతికించలేకపోతున్నారు, మేము ఈ చదువును నిలబెట్టుకోలేకపోతున్నాం, మాకు జీవనాధారం కావాలి, నేను ఎస్ఐ కావాలి, కానిస్టేబుల్ కావాలి, ఆర్మీలో సెలెక్ట్ కావాలి, జీడీ కానిస్టేబుల్ కావాలని కోరిక ఉన్న విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినా శ్రీకాంత్ కూడా ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొండాపూర్ మండలంలోని మారేపల్లి, గంగారం, తమ్మయ్యబాయి తండా, హరిదాస్పూర్ గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పరామర్శించారు. వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ధైర్యం చెప్పారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. మారేపల్లి గ్రామంలో మాజీ ఎంపీ మనోజ్ రెడ్డి తనని నారాయణ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా నేడు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కుటుంబాన్ని పరామర్శించారు. గంగారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఫిట్స్ వచ్చింది సార్, రాత్రి 12:30 ఫిట్స్ వచ్చింది. ఫిట్స్లోనే మనకు వాళ్ళకి ఎంత చెప్పిన వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి. శత్రువుల ఇంట్లోకి వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం. ఏపీకే బిగ్ అలర్ట్, రాబోయే 4 రోజుల్లో అతి భారీ వర్షాలు. స్థానిక ఎన్నికలపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. ఏ డైలాగైనా అవలీలంగా చెప్పే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు, మోహన్ బాబు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి తేజ టీవీ న్యూస్.